వెల్కమ్ ఆల్ టు సత్యదర్శనం. మనం సత్యదర్శనంలో ఇప్పటి వరకు సత్యంతో జీవించిన విషయాలను, సత్యంతో జీవించిన మహానుభావుల విషయాలను పుస్తకాల ద్వారా, మహానుభావులైనటువంటి వ్యక్తుల ద్వారా తెలుసుకుంటూ వస్తున్నాం. ఈనాటి సత్యదర్శనం చాలా స్పెషల్ మిత్రులారా. సత్యంతో జీవిస్తున్న ఎంతోమంది పిరమిడ్ మాస్టర్స్ యొక్క పిరమిడ్ ఆయనం అన్నారు పత్రిజీ. మనకు రామాయణం తెలుసు, పిరమిడ్ ఆయనం గురించి వారి పుస్తకాల్లో ఎన్నోసార్లు చెప్పారు. పిరమిడ్ ఆయనం అంటే పిరమిడ్ మాస్టర్ల యొక్క చరిత్ర. మరి సత్యంతో జీవిస్తున్న ఆ పిరమిడ్ మాస్టర్సు ప్రతి క్షణం సత్య దర్శనాన్ని ప్రపంచానికి అందిస్తున్న పత్రిజీ ప్రతిరూపమైన పిఎంసికి సహకరిస్తున్న ఎంతోమంది పిరమిడ్ మాస్టర్సే వారు బ్రాండ్ అంబాసిడర్గా ఉన్నారు. ఒక సెలబ్రిటీ ఒక వస్తువుకి బ్రాండ్ అంబాసిడర్గా ఉండడం వల్ల వాళ్ళ అకౌంట్లో బ్యాలెన్స్ వస్తుందేమో, కానీ మన పిరమిడ్ మాస్టర్సు పిఎంసి ట్రస్ట్కి బ్రాండ్ అంబాసిడర్స్ అంటే వాళ్ళ ఆత్మ అకౌంట్లో, ఒక పుణ్యం అనే అకౌంట్లో బ్యాలెన్స్ వేసుకుంటున్న ఎంతోమంది అద్భుతమైన మాస్టర్ల యొక్క విషయాలు BAM6 బ్రాండ్ అంబాసిడర్స్ మీట్ 6 మధురాలో జరగబోతుంది ఈ మార్చిలో. దాని గురించి మనకు ఆ విశేషాలు అందించడానికి మనతో పాటు ఉన్నారు పిఎంసి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ CFO ఆనంద్ గారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం ఆనంద్ గారు. నమస్తే సార్. సో BAM6 మధుర అనగానే అసలు ఒక వైబ్రేషన్ వస్తుంది, పులకరింత. అవును, వారి గురించి కృష్ణ భగవాన్ వారి గురించి చదువుతున్నాం మనం. ఇప్పుడు ప్లేస్నే చూపించబోతున్నారు అనేది అద్భుతం. సో ముందుగా చెప్పండి, అసలు బ్రాండ్ అంబాసిడర్స్ మీట్ యొక్క మిషన్ ఏంటి, ఏ విజన్ కోసం పనిచేస్తుంది? ఇది పత్రి సార్ విజన్ కోసం పనిచేసేటువంటి ఒక ఆర్గనైజేషన్గా చెప్పుకోవచ్చు దీన్ని. అంటే ఇది కూడా ఒక వ్యవస్థ. ఇది BAM అనేటువంటి ఒక నేమ్తో దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది. అంటే BAM బ్రాండ్ అంబాసిడర్ మీట్. ప్రజెంట్ మనం 6వ బ్రాండ్ అంబాసిడర్ మీట్ని మనం జరుపుకోబోతున్నాం మధురలో. దీనికి ముందు అసలు ఇది ఎందుకు మనం స్టార్ట్ చేసామన్నది తెలుసుకోవాలి. ఎస్, ఇది కూడా ఒక పెద్ద వ్యవస్థగా తయారవుతుంది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఇందాక మీరు చెప్పారు ఎంతో చక్కగా ఇంట్రడక్షన్లో, ఏదైనా ఇప్పుడు ఒక కోకోకోలా తాగాలి అంటే, పెప్సీ తాగాలంటే దానికి ఒక బ్రాండ్ అంబాసిడర్ ఉంటారు, ఒక సెలబ్రిటీ ఉంటారు. వాళ్ళు చెప్తారు కోకోకోలా తాగు, పెప్సీ తాగు అని చెప్పేసి చెప్తారు. అట్లానే ఒక్కొక్క కంపెనీకి ఒక్కొక్క సెలబ్రిటీ ఉంటాడు, వాళ్ళను బ్రాండ్ అంబాసిడర్ అంటారు. వాళ్ళు ఆ కంపెనీని ప్రజలందరిలోకి తీసుకెళ్తారు. ఓకే, కాకపోతే అక్కడ తీసుకెళ్లే వాళ్ళకు కంపెనీ వాళ్ళు డబ్బులు ఇస్తారు, అకౌంట్లో పడతాయి డబ్బులు, వాళ్ళ అకౌంట్లో డబ్బులు పడతాయి. ఇక్కడ కూడా పడతాయి. ఏం పడతాయంటే నీ యొక్క పుణ్య కర్మ అనేది అకౌంట్లో పడుతుంది. రైట్, ఆత్మ అకౌంట్ బ్యాలెన్స్, మన సోల్కి ఏదైతే కావాలో ఆ సోల్ కావాల్సిన ఫుడ్ అకౌంట్లో పడుతుంది. ఎస్, ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇది ఒక PMC ఛానల్కి ఒక గొప్ప ఆర్మీ లాంటిది. రైట్, ఒక దేశానికి రక్షణ వ్యవస్థ కావాలి. బ్రాండ్ అంబాసిడర్స్ అంటే PMC యొక్క ఆర్మీ అది. రైట్, ఇట్స్ వండర్ఫుల్ వర్డ్ ఇది. ఎందుకంటే ఆర్మీ, PMC ఆర్మీ అది. ఎందుకంటే ఆపద కాలంలో దేశాన్ని ఎవరు రక్షిస్తారు? ఆర్మీ ఉన్నారు కాబట్టి మనం ప్రశాంతంగా కూర్చున్నాం ఇక్కడ. బ్రాండ్ అంబాసిడర్స్ ఉన్నారు కాబట్టి ప్రశాంతంగా నడుస్తుంది PMC. ఇక్కడ మనం నడుస్తుంది, మనం చక్కగా మాట్లాడగలుగుతున్నాం, ప్రోగ్రామ్స్ ఇవ్వగలుగుతున్నాం. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ వండర్ఫుల్ బ్రాండ్ అంబాసిడర్స్. ముఖ్యంగా బ్రాండ్ అంబాసిడర్స్ అనేటువంటి వాళ్ళు ఎవ్వరూ చెప్పనవసరం లేకుండా బాధ్యతను తమంతట తాము తీసుకున్న వాళ్ళు. రైట్, ఇప్పుడు బాధ్యత అనేది ఎవరో చెప్తే నువ్వు తీసుకునేది కాదు, ఎవరో చెప్తే నీకు వచ్చేది కాదు, అదేదో ఒకరి ఇచ్చే పదవి కాదు. అదే, ఇది ఒక పదవి కాదు, బాధ్యత. బాధ్యత అన్నది ఆ స్థాయిలో ఉన్న ఆత్మ తానంతట తాను స్వీకరిస్తుంది, ఇది నా బాధ్యత అని. ఎస్, ఇప్పుడు ఇక్కడ ఎవరికి
ఏది మనం ఇవ్వట్లేదు. ఇక్కడ ప్రతి ఒక్కళ్ళు వారి వారి యొక్క బాధ్యతను వాళ్ళు చేయటానికి కావాల్సిన థింగ్స్ని మనము ప్రొవైడ్ చేస్తున్నాం. రైట్. ఎవరైనా సరే ఎక్కడైనా ఆనందం ఉందంటే అందరూ వస్తారు, బాధ్యత ఉందంటే పారిపోతారు. రైట్. ఆ స్థాయి ఆత్మలు మాత్రమే ఆ బాధ్యతను తీసుకుంటాయి. ఇప్పుడు మనకు ఉన్నటువంటి బ్రాండ్ అంబాసిడర్స్ చాలా తక్కువ మంది, చాలా అంటే ఎంటైర్ మన మూమెంట్తో పోలిస్తే మనకు ఉన్నటువంటి అంబాసిడర్స్ చాలా తక్కువ మంది. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది స్టార్ట్ చేసింది చాలా తక్కువ టైం ఒకటి. రెండవది చాలామందికి సరిగ్గా తెలియదు. ఆ తెలియజేసే ప్రయత్నమే ఈరోజు మనం చేస్తున్నాం. రైట్. బ్రాండ్ అంబాసిడర్స్ అంటే అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇది పిఎంసి యొక్క ఆర్మీ అని అర్థం. పిఎంసి ఆర్మీ. పిఎంసి ఆర్మీ బ్రాండ్ అంబాసిడర్స్. బ్రాండ్ అంబాసిడర్స్ని ఇప్పుడు మాకు అనిపించింది ఏంటంటే ఒక ఆలోచన, ఆర్మీని పటిష్టవంతం చేయాలంటే ఏం చేయాలంటే ఆర్మీ దగ్గర చాలా దేశాలు ఏం చేస్తాయి, కొత్త కొత్త గన్స్, కొత్త కొత్త రకమైన వెపన్స్, ఆయుధాలు, కొత్త కొత్త నౌకలు, కొత్త కొత్త జెట్స్ విమానాలు ఇవన్నీ పర్చేజ్ చేస్తాయి. మామూలుగా యుద్ధానికి కావాల్సినవి అన్ని పర్చేజ్ చేస్తారు, ఇన్స్ట్రుమెంట్స్ కొంటారు, యుద్ధానికి కావాల్సినవి పర్చేజ్ చేస్తారు. ఇక్కడ మన లోపల కూడా ఒక యుద్ధమే జరుగుతూ ఉంటుంది ఎప్పుడు. ఎస్. ఆ యుద్ధాన్ని ఆపడానికి కావాల్సిన శక్తిని కూడగట్టుకుంటారు. ఆ శక్తిని కూడగట్టుకొని దానికి తగిన పని చేసేవాళ్ళు ఈ పిఎంసి ఆర్మీ. రైట్. బయట ఆయుధాలు కాదు, లోపల ఆయుధాలను సిద్ధం చేసుకుంటారు. లోపల ఆయుధాలను సిద్ధం చేస్తారు. రైట్. పత్రి సార్ దీన్ని పెట్టేటప్పుడు చాలా ఆలోచించి దీన్ని ఒక ప్రణాళికాబద్ధం చేశారు. ఎవరెవరైతే సీనియర్ మోస్ట్ మాస్టర్స్ ఉన్నారో వాళ్ళందరినీ కూడా బ్రాండ్ అంబాసిడర్స్గా ఉండేటట్లు పత్రి సార్ మొదట్లో ఫస్ట్ మీటింగ్ ఈ ఆఫీస్ పైన పెట్టారు, 4th ఫ్లోర్లో. ఎస్. అది ఫస్ట్ బ్రాండ్ అంబాసిడర్స్ మీటింగ్ జరిగింది. అందరితో ఉన్నటువంటి ఆ గ్రూప్ ఫోటోని సార్ చూసి ఎంత మురిసిపోయారో. ఓ ఎంత స్ట్రెంగ్త్. ఎప్పుడు అంటుంటారు కదా, ఐకమత్యమే మహాబలం. ఏంటి మన యొక్క స్ట్రెంగ్త్? కలిసి ఉండడమే మన స్ట్రెంగ్త్. రైట్. బాధ్యతాయుతంగా పిఎంసి గురించి ఆలోచించేటువంటి వాళ్ళ సంఖ్య ఉంది కాబట్టే గణనీయంగా ఈరోజు పిఎంసి ఇంత అద్భుతంగా ఉంది. మన కంపెనీ షేర్ హోల్డర్స్ ఎంత ఇంపార్టెంటో, మన యొక్క వ్యవస్థకు వాళ్ళు ఎలా అయితే ఆధారమయ్యారో ఆ వ్యవస్థను నడపడానికి ఆధారమైనటువంటి వాళ్ళు బ్రాండ్ అంబాసిడర్స్. షేర్ హోల్డర్స్ అందరూ ఫౌండేషన్ వేశారు. ఫౌండేషన్ పిల్లర్స్. దే ఆర్ ఫౌండర్స్. ఇక ఆ పైన నిర్మాణం అంతా బ్రాండ్ అంబాసిడర్స్ ద్వారా జరుగుతుంది. బ్రాండ్ అంబాసిడర్స్ అంటే ఇక్కడ మనకొకటి షేర్ హోల్డర్స్. మీరు అన్నట్లు వాళ్ళు కంపెనీకి ఓనర్స్. వాళ్ళు రైట్. ఆల్ షేర్ హోల్డర్స్ ఆర్ ఓనర్స్. వాళ్ళు ఓనర్స్ కంపెనీకి. ఎస్. ఇది దీని ఫౌండేషన్కి వాళ్ళు కారణమయ్యారు. Yes. ఈ ఒక వ్యవస్థను రావడానికి కారణమయ్యారు. ఈ వ్యవస్థను నడపడానికి కూడా ఒక శక్తి కావాలి. ఆ శక్తి, ఆ ఆర్మీ ఏదంటే బ్రాండ్ అంబాసిడర్స్. ఇప్పుడు మనం ఒక కారును కొంటాం, అది ₹1,00,000 పెట్టి కొన్న కార్ అయినా, కొన్ని కోట్లు పెట్టి కొన్న కార్ అయినా ఎవ్రీడే మెయింటెనెన్స్ కావాలిగా. దానికి ఫ్యూయల్ కావాలి, సర్వీస్ ఉంటుంది, డ్రైవర్కు పే చేయాలి, దాని క్లీనింగ్కు ఛార్జ్ అవుతుంది, 6 నెలలకు ఒకసారి టైర్లు మార్చాలి, మెయింటెనెన్స్ ఉంటుంది కదా. ఆ మెయింటెనెన్స్ ఇదంతా కూడా, ఆ వ్యవస్థ అంతా కూడా బ్రాండ్ అంబాసిడర్స్. గ్రేటెస్ట్ ఇది. ఫౌండర్స్ అంటే ఒక ఆలోచనకి ఒక కాంక్రీట్ వేయడం వేరు, దాన్ని కొనసాగించడం అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు ఏదైనా కార్ను కొనడం చాలా ఈజీ, మెయింటైన్ చేయడం కష్టం. అది ఇల్లు కట్టడం ఈజీ, దాన్ని మెయింటైన్ చేయాలి కదా. దాని ఈఎంఐలు కట్టడం, దాన్ని మెయింటైన్ చేయడం కష్టం. అలానే ఏది తీసుకున్నా సరే మెయింటెనెన్స్ అన్నది ఎక్కడైతే అద్భుతంగా ఉంటుందో అక్కడ అద్భుతాలు సృష్టించబడతాయి. కాబట్టే బిఏఎం అనేది ఒక అద్భుతంగా దాన్ని తీర్చిదిద్దడానికి ఏం చేయొచ్చు అన్నటువంటి ఆలోచన నుంచి పుట్టిందే ఇప్పుడు మనం చేసేటువంటి ఈ యొక్క వర్క్స్ అన్నీ కూడా. అంటే బిఏఎం ద్వారా ఏమేం చేయబోతున్నాము, ఏం చేయాలి అన్నది ఫస్ట్లో మనం ఆలోచించాం. అందుకే సెకండ్ బిఏఎం మనం శ్రీశైలంలో పెట్టాం. రైట్. మన పిఎస్ఎస్ఎంకి ఒక అంటే ఒక ఆనిముత్యం, ఒక కోహినూరు వజ్రం ఎవరంటే
సిద్ధ నాగేశ్వరరావు గారు, ఇంకొక కోహినూరు వజ్రం వాళ్ళ సతీమణి వెంకట పద్మావతి గారు. వాళ్ళిద్దరూ ఎంత కాంట్రిబ్యూషన్ చేస్తారంటే అది చెప్పడానికి కుదరదు. ఒక మనిషి వాళ్ళ ప్రేమను తట్టుకోవడానికి కూడా శక్తి కావాలి అన్నది ఫస్ట్ టైం నేను ఎక్స్పీరియన్స్ చేశాను. మీరు చాలాసార్లు ఎక్స్పీరియన్స్ చేసి ఉంటారు. మేము ఆ బిఏఎం ఏర్పాటు చేసి పిఎంసి యానివర్సరీకి అందరికీ దోతులు ఇచ్చి మార్నింగ్ అదేంటి నైట్ దర్శనానికి కూడా స్పర్శ దర్శనానికి కూడా తీసుకెళ్లారు వారు. వదిలిపెట్టరు ఆయన. సో చక్కగా శ్రీశైలంలో మనం ఎంత ఎంజాయ్ చేసామో చెప్పనాలే కాదు, దాన్ని వాళ్ళు అద్భుతంగా ఏర్పాటు చేశారు. సో శ్రీశైలంలో అదొక యూనిక్ ఎక్స్పీరియన్స్ మనందరికీ. సెకండ్ టైం మనం శ్రీశైలంలో అంగరంగ వైభవంగా జరుపుకున్నాం. అక్కడ ప్రారంభమైంది యాత్ర, బిఏఎం యాత్ర. ఎస్, ఆర్మీ ప్రతిష్టత, స్ట్రెంథనింగ్ ద ఆర్మీ. పత్రి మేడం ఎంతో అద్భుతంగా అక్కడ అందరినీ చక్కగా ఎనర్జీని అంతటిని చక్కగా బ్యాలెన్స్ చేశారు. హనుమంతరావు సార్ అయితే ఇంకా ఆ ప్రవాహం, జ్ఞాన ప్రవాహం మామూలుగా సామాన్యం. ఆ యొక్క బిఏఎంలో అది యూనిక్నెస్. అది అంటే ఫస్ట్ బిఏఎం మన ఆఫీస్ పైన జరిగింది. సెకండ్ బిఏఎం నుండి శ్రీశైలం నుండి అన్ని శక్తి క్షేత్రాలు, పుణ్యక్షేత్రాల దగ్గరనే ఏర్పాటు చేశారు. అవును, వండర్ఫుల్. ఎందుకంటే దానికి కూడా ఒక కారణం ఉంది, చెప్తాను. 2022 మనం శ్రీశైలంలో పెట్టుకున్నాం. 2023కి వచ్చేసరికి మార్చ్ నెలలో మనము కాస్మిక్ వ్యాలీలో పెట్టుకున్నాం, ఖమ్మం కాస్మిక్ వ్యాలీ. ఈ భూమి మీద మనిషి ఎక్కడున్నా కాస్మిక్ వ్యాలీని ఒకసారినే చూడాలా. ఒక 10 శక్తివంతమైన ప్రదేశాలు ఉన్నాయి అక్కడ ధ్యాన సాధన కోసం. అట్లీస్ట్ మినిమం 3-4 రోజులు ఉండాలి అక్కడ, ఆ ఎనర్జీని టేస్ట్ చేయాలంటే. అన్ని ప్లేసెస్లో చక్కగా ధ్యానం చేసుకోవచ్చు. ఇప్పుడు బెంగళూరు పిరమిడ్ వ్యాలీతో కన్నా పెద్ద పిరమిడ్ని అక్కడ ఎస్టాబ్లిష్ చేస్తున్నారు, అంటే కట్టబోతున్నారు. ఇప్పుడు వర్క్ జరుగుతుంది అది. సో తులసి పిరమిడ్ దాని పేరు. కాబట్టి చాలా ఒక గొప్ప మహాశక్తి క్షేత్రం అది. అందుకే మనం 3rd బిఏఎం అక్కడ పెట్టాం మనం, కాస్మిక్ వ్యాలీ. కాస్మిక్ వ్యాలీ, రైట్. అండ్ 4th మనం షిరిడి. ఎందుకంటే సాధనకు పెట్టింది పేరు షిరిడి. అలానే శ్రద్ధ, సబూరి, సహనం, ఈ యొక్క క్వాలిటీస్కి పరాకాష్ట. అండ్ అక్కడ ఆ శక్తి అమోఘం. కాబట్టి 4th మనం అక్కడ పెట్టుకున్నాం. 5th తిరువన్నామలై, ఇంకా అల్టిమేట్ తిరువన్నామలై. అది ఎక్కడెక్కడైతే ధ్యాన అంటే మహాచక్రాలు, యజ్ఞాలు జరిగాయో ఆ ప్రదేశాలకు వెళ్ళి ఆ ఎనర్జీని ప్రతిష్టం చేస్తున్నారు, ఇన్నర్ ఆయుధాలను సిద్ధం చేపిస్తున్నారు అనమాట. ఎస్. సో ఇప్పుడు 6th మనం మధురలో పెట్టుకుంటున్నాం, శ్రీకృష్ణ జన్మస్థలం. ఎక్కడ ఏ యోగి ప్రదేశాలలో మనం వెళ్తామో అక్కడ ఉన్నటువంటి శక్తికి మనం కనెక్ట్ అవుతాం. ఇది ఫస్ట్ పాయింట్. రెండవ పాయింట్, ఇంటర్నల్గా మన లోపల అనేక రకాల చేంజెస్ జరుగుతాయి మామూలుగానే ఎక్కడన్నా బయటికి వెళ్ళినప్పుడు. అటువంటిది శక్తి క్షేత్రాలకు వెళ్ళినప్పుడు ఎంతో స్పీడ్ అవుతుంది ఆ ప్రాసెస్ అంతా. అలాగే ఆ వైబ్రేషన్, ఆ ఎనర్జీ మన ఫ్రీక్వెన్సీని హయ్యర్ ఫ్రీక్వెన్సీకి కనెక్ట్ చేస్తాయి. మనం ఎక్కడ ధ్యానం చేస్తున్నాం అన్న ప్లేస్ కూడా చాలా ఇంపార్టెంట్. మన ఇంట్లో ధ్యానం చేయడానికి, ధ్యాన మహాచక్రంలో ధ్యానం చేయడానికి చాలా తేడా ఉంటుంది. ఎందుకు? సామూహిక ధ్యానం శక్తివంతమైంది, పిరమిడ్ దగ్గర ధ్యానం ఇంకా శక్తివంతమైంది, అది పత్రిజీ సమక్షంలో ధ్యానం మరింత శక్తివంతమైంది, మళ్ళీ సంగీతంతో ధ్యానం ఇంకా శక్తివంతమైంది. అందులో ఒకరోజు పౌర్ణమి వస్తుంది, అది ఇంకా అద్భుతమైంది. చుట్టూ ప్రకృతి, అది మరింత అద్భుతమైంది. అట్లా ఇన్ని అద్భుతాలను మనము కలగలపాలి అంటే ఆ శక్తి క్షేత్రాలకు వెళ్ళాల్సిందే. అది అంటే పత్రిజీ మన 18 ఆదర్శ సూత్రాల్లో పెట్టిన ధ్యానం ఎన్ని రకాలుగా చేయొచ్చో అన్ని రకాలుగా మనం అక్కడ ఎనర్జీని తీసుకుంటున్నాం ఈ డిఫరెంట్ ప్లేసెస్లో. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, ఒకటి ప్రకృతిలో శక్తి చాలా అమోఘం, అక్కడ ధ్యానం చేస్తే 3 రెట్లు శక్తి అధికం. ఒక యోగీశ్వరులు ఉండేటువంటి ప్రదేశంలో, అది ఏ ప్రదేశమైనా, అక్కడ ధ్యానం చేస్తే 3 రెట్ల శక్తి అధికం. సంగీతంలో ధ్యానం చేస్తే 3 రెట్ల శక్తి అధికం. అలాగే సామూహిక ధ్యానం చేస్తే 3 రెట్ల శక్తి అధికం. అది అన్నీ కలగలిపి ఒకటే ప్లేస్లో ధ్యానం చేయాలి, ఇవన్నీ కలవాలి, ఇవన్నీ ఒక చోటికి రావాలి అంటే మనం బయటికి తీసుకెళ్లాలని అర్థమైంది. అది
ఇంకోటి ఇప్పుడు సామూహికంగా పౌర్ణమి మీద ఎంత పవర్ఫుల్లో పిఎంసి పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ అనేది ధ్యాన జగత్తు కోసం విశ్వ కళ్యాణం కోసం ఆవిర్భవించింది కదా. అవన్నీ ఎంత శక్తివంతమైందో ఎన్నో రెట్లు రెట్టింపు శక్తివంతమైంది ఇది. ఈ కాజ్ అవును, మనం వెళ్ళి వేయడం వేరు, ఒక కాజ్ కోసం వెళ్తున్నాం. అవును, బా అద్భుతం అసలు. సో ఇదంతా కూడా చేసేది ఎందుకు చేస్తున్నాము? ఇది పిఎంసి ఆర్మీ. రైట్. సో మనం ఏ ఉద్దేశంతో చేస్తున్నామో ఆ ఉద్దేశం వెనకాల ఉన్నటువంటి ప్యూరిటీని బట్టి ఆ శక్తి కనెక్ట్ అయిపోతుంది. ఎస్. ఇక్కడ ఎవరెవరైతే బ్రాండ్ అంబాసిడర్స్ ఉన్నారో వాళ్ళంతా కూడా పిఎంసి ద్వారా ఈ లోక కళ్యాణం చేస్తున్నటువంటి గొప్ప మాస్టర్స్ వీళ్ళు. వీరందరూ ఇలాంటి ప్యూరిటీ ఉన్న ఆత్మలన్నీ ఒక చోట కలుస్తున్నాయి. దీని శక్తి వర్ణనాతీతం. ఎస్, ఎగ్జాక్ట్లీ. సో ఇలాంటి ఈ యొక్క బ్రాండ్ అంబాసిడర్స్ మీట్కి ఈ సందర్భంగా ఈ ప్రోగ్రాంలో సత్యదర్శనం కార్యక్రమంలో ఈ ప్రోగ్రాం నుంచి మిమ్మల్ని అందరినీ ఇన్వైట్ చేస్తున్నాం. దయచేసి ప్రతి పిరమిడ్ మాస్టర్ బ్రాండ్ అంబాసిడర్గా కావాలి. ఈ యొక్క పిఎంసి ఆర్మీ స్ట్రెంగ్త్ అవ్వాలి. దిస్ ఈజ్ ద పిఎంసి ఆర్మీ టీమ్. ఇది ఈ స్ట్రెంగ్త్ పెరిగే కొద్దీ పిఎంసి ఆ వ్యవస్థ అద్భుతంగా నడుస్తుంది. రైట్. ఎవరైనా సరే బ్రాండ్ అంబాసిడర్గా చేరాలి అంటే వాళ్ళు ఒక సంవత్సర కాలంలో, ఒక వ్యక్తి ఒక సంవత్సర కాలంలో 50,000 రూపీస్ వాళ్ళు స్వయంగా ఇవ్వడం కానీ ఇతరుల చేత కలెక్ట్ చేసి ఇప్పించడం కానీ ఏది చేసినా వాళ్ళు బ్రాండ్ అంబాసిడర్ అవుతారు. ఆ కలెక్ట్ చేసే బాధ్యతను తీసుకోవాలి, ముందు నిలబడాలి, తీసుకోవాలి. రైట్. ఇప్పుడు మాటలందరూ మాట్లాడతారు, ఓకే, ఎవరైనా మాట్లాడతారు, కానీ బాధ్యతను కొంతమంది మాత్రమే తీసుకుంటారు. ఎస్. ఎందుకంటే ఆ స్థాయి ఆత్మలు మాత్రమే ఆ పని చేయగలవు, వేరే వాళ్ళు చేయలేరు. నాకెందుకు ఇది, నేనెందుకు చేయాలి, ఇలాంటి ఆలోచనలు వస్తాయి. ఆలోచనలు వచ్చిన మరుక్షణమే తెలుస్తుంది మనం ఏ స్థాయిలో ఉన్నాము అన్నది. ఆలోచనలు బట్టే మన స్థాయి. ఒకసారి నేను అనంతపురికి పని మీద వెళ్తే అక్కడ పిరమిడ్ పార్టీ తరఫున ఎవరు నిలబడలేదు. కర్నూలు తర్వాత మనకి అనంతపురమే కదా సెకండ్ ప్లేస్ మన మూమెంట్లో. వెంటనే సార్కి ఫోన్ చేశా. సార్ ఎక్కడ యూరప్ టూర్లో ఉన్నారు. వాట్సాప్ కాల్ చేసి సాయి కుమార్ రెడ్డి సార్తో మాట్లాడి సార్కి ఫోన్ ఇస్తే నేను విషయం అంతా చెప్పాను. ఇక్కడ సార్ అనంతపురం జిల్లాలో ఎవరు కంటెస్ట్ చేయట్లేదు సార్ అని. సార్ అన్నీ విన్నాడు, కామ్గా ఉన్నాడు. నేను హలో హలో సార్ అంటున్నా, వినపడుతోంది అన్నాడు. సార్ అదే సార్ విషయం సార్ అంటే, సార్ కాసేపు ఆగి నువ్వు ఉన్నావు కదా అన్నాడు. నా పరిస్థితి ఆ బ్రహ్మదేవుడి గరుక. మనకు ఓనమాలు కూడా తెలియదు, పిరమిడ్ పార్టీ దాని సంగతి అంటే కంటెస్ట్ చేసే సంగతి అవన్నీ తెలియదు మనకు అప్పుడు ఆ టైంలో. సారు ఒక విషయం చెప్పాడు. ఏమన్నాడంటే, ఆ టైంలో బాధ్యత అంటే ఒకరు ఇచ్చేది కాదు, ఒక మాస్టరు తనంతట తానే బాధ్యత తీసుకుంటాడు. ఎస్, ఇది నా స్థాయి అని వాళ్ళని నిర్దేశించుకొని ముందుకు రావాలి. అంతే. ఫోన్ పెట్టేశాను, శివప్రసాద్ గారిని పిలిచాను. సరిగ్గా 3 రోజులు ఉన్నాయి. 7 మంది ఎమ్మెల్యేలను 2 ఎంపీలుగా నిలబడ్డాం. వాహ్, అది బాధ్యత. ఆ డబ్బు నా దగ్గర రూపాయి కూడా లేదు. అది ఎలా వచ్చిందో, ఎలా పోయిందో, ఎలా జరిగిపోయిందో కూడా తెలియదు. అలా జరిగిపోయింది. రైట్. మీకు ఇంకొక ఇక్కడ గొప్ప విషయం తెలిసిన, అప్పుడు పత్రిజీ ఉన్నారు కాబట్టి ఆ బలం ఉంది అన్న ధైర్యంతో ముందుకెళ్ళాం. కానీ ఇప్పుడు పత్రిజీ పైనుంచి ఇంకా ఎక్కువ ఎనర్జీ ఇస్తున్నారన్న ధైర్యంతో బ్రాండ్ అంబాసిడర్స్ అయినా షేర్ హోల్డర్స్ అయినా మనం అందరమైనా ముందుకెళ్తున్నాం. రెట్టింపు శక్తి ఇప్పుడు వస్తుంది 100%. ఎస్. సో మనం ఏం చేస్తామో సార్ దాని రిజల్ట్ మనం తీసుకుంటాం. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఎవరైనా, మీరైనా, ఇంకెవరైనా, మనం బాధ్యత తీసుకున్నప్పుడు దాని యొక్క ఫ్రూట్ ఉంటుంది. ఆ ఫ్రూట్ కూడా మనకే వస్తుంది. అది రాకపోయినా పర్లేదు, పక్కన పెడదాం. కానీ ఒక కర్మ చేసినప్పుడు దాని ఫలం ఖచ్చితంగా వచ్చి తీరుతుంది. అంతే కదా. బాధ్యత అన్నది ఎవరు చెప్పకనే మనం తీసుకున్నప్పుడు, దానికి సంబంధించినటువంటి లోక కళ్యాణం జరిగినప్పుడు నీ కళ్యాణం బై డిఫాల్టే జరుగుతుంది. ఆటోమేటిక్గా జీవితంలో ఏం జరగాలో, ఏం మంచి జరగాలో అవన్నీ బై డిఫాల్ట్గా జరుగుతాయి. ఎస్పెషల్లీ ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన ఒక విషయం ఏంటంటే, పిఎంసి అనేటువంటి వ్యవస్థను నడపాలి అంటే బ్రాండ్ అంబాసిడర్స్ అన్నది చాలా 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 ఇంపార్టెంట్. అందుకే పత్రి సార్ దీని మీద ఇంత శ్రద్ధ పెట్టారు. ఆ వ్యవస్థను ఏర్పాటు చేయడం కోసం ఇది ఒక వ్యవస్థ.
ఎస్ ఈ వ్యవస్థను ఏర్పాటు చేయడం కోసం సార్ ఎంతో ఎఫర్ట్స్ పెట్టారు, ఎనర్జీ పెట్టారు, టైం పెట్టారు. అందుకే ఈరోజు ఇంత అద్భుతంగా తయారయ్యింది. బట్ ఈ సంవత్సరంలో 2024లో ఇది ఫస్ట్ BIM ఈ సంవత్సరానికి. ఎస్ ఓవరాల్గా చూస్తే 6th BIM, బట్ ఈ సంవత్సరంలో ఇది ఫస్ట్ BIM. ఇక్కడి నుంచి దీని లెక్క వేరు, ఇక్కడి నుంచి దీని పరిస్థితి మారుతుంది. అంతే కదా, కృష్ణ భగవాన్ల వారు చెప్పారు కదా, ఎక్కడైతే అధర్మం పెట్టరేగుతుందో నేను దిగొస్తానని. ఎప్పుడు వస్తారని ఎదురు చూస్తున్నారు బ్రాండ్ అంబాసిడర్స్, PMCయే కదా కృష్ణ భగవాన్లు దిగి రావడం అంటే. ఆయన జ్ఞానం అది, ఆయన జ్ఞానం అది. సో ఇప్పుడు మనం చేయాల్సినటువంటి ముఖ్యమైన పని ఏంటంటే దీన్ని అందరికీ తెలియచేయటం. దీని మీద ఎక్కువ ఎనర్జీ లాస్ట్ ఇయర్ మనం ఫోకస్ చేయలేకపోయాం. ఈ ఇయర్ మనం అందరం దీని మీద ఎనర్జీ పెట్టాలి. ప్రతి పిరమిడ్ మాస్టర్ దీని మీద ఎనర్జీ పెట్టాలి. మార్చి 8, 9, 10 ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో మధుర అన్నటువంటి ప్లేస్లో శ్రీకృష్ణ జన్మస్థలం, ఆ యొక్క మహాపుణ్యక్షేత్రంలో మనం అంగరంగ వైభవంగా బ్రాండ్ అంబాసిడర్ మీట్ 6 జరుపుకోబోతున్నాం. ఇందులో అన్నీ ఉంటాయి. సామూహిక ధ్యానం ఉంటుంది, చక్కటి ఫ్లూట్ మ్యూజిక్ మన గణేష్, ఒకసారి బెంగళూరు గణేష్, ఇంకోసారి కొత్తపేట గణేష్, ఇంకోసారి పిప్పల ప్రసాద్ గారు, ఒక్కొక్కసారి ఒక్కొక్క టీం వస్తారు. అండ్ నృత్యాలు ఒక్కొక్కసారి విశ్వ వాళ్ళు వస్తారు, నాగాయలంక, ఇంకోసారి విజయవాడ విశ్వ టీం ఒకసారి వస్తారు, ఒక్కొక్కసారి ఒక్కొక్క టీము. రైట్. ఈ సామూహిక ధ్యానం అయిపోయిన తర్వాత డాన్సులు, ఆ ఎంజాయ్మెంట్ పరాకాష్ఠలో ఉంటుంది. అండ్ మళ్ళీ ఆ ప్లేస్లో కృష్ణ భగవాన్ ప్లేస్లో ఆ నృత్యమే, ఆ గోపికలతో ఆయన చేసిన నృత్యం, ఆ ఎనర్జీ కనెక్ట్ అవ్వడమే గ్రేట్. రాధాకృష్ణుల నృత్యము ఒక నెక్స్ట్ లెవెల్, అది నెక్స్ట్ లెవెల్ జరుగుతుంది ఇప్పుడు. వావ్. సో అలాగే చుట్టూ ఉన్నటువంటి అనేక ఇంకా శక్తి ప్రదేశాలు, ఆ యమునా నది తీరాన అద్భుతమైనటువంటి ఆ యొక్క నదీ స్నానాలు, ఆ యొక్క నదిలో కూర్చొని ధ్యానం. ఎందుకంటే వాటర్ ఆ యొక్క మన యొక్క థింగ్స్ని అన్నింటినో హీల్ చేసేస్తుంది. సో అన్నీ 1, 2 కాదు, అన్ని రకాలుగా అద్భుతంగా దీన్ని ప్లాన్ చేయడం జరిగింది. ది పిఎంసి ట్రస్ట్ టీం, ముఖ్యంగా దాంట్లో హనుమంతరాజు గారు, వాణి మేడం, విజయలక్ష్మి గారు, శేషరత్నమ్మ గారు, మన ముఖ్యంగా వాణి మేడం గురించి చెప్పుకోవాలి. మాధవి అక్క, వాణి మేడం, వీరిద్దరూ ఎంత వర్క్ చేస్తున్నారో దీని గురించి. మొదటి నుంచి వాణి మేడం చేస్తున్నారు వర్క్ యాజ్ ఏ సెక్రటరీగా. మేనేజింగ్ ట్రస్టీగా మాధవి గారు ఇప్పుడు చాలా ఇన్వాల్వ్ అయ్యారు. చాలా అద్భుతంగా వర్క్ జరుగుతోంది. వెరీ సూన్ దీని రిజల్ట్ ఇంకొక నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి. మరి ఈసారి జరిగేటువంటి కార్యక్రమానికి కూడా ఎంత వర్క్ చేశారు వాణి మేడం. ఒక లేడీ ఎంత చేయగలదో అంతకు మించి చేస్తున్నటువంటి వ్యక్తి వాణి మేడం. ఎందుకంటే ఇంటి దగ్గర బాధ్యతలు చూసుకోవాలి, పిల్లలు వాళ్ళ బాధ్యతలన్నీ చూసుకొని మళ్ళీ ఆఫీస్కి వచ్చి ఇక్కడ అన్నీ చూసుకొని పిఎంసీలో వర్క్ చేయడం అంత ఈజీ ఏం కాదు. ఎందుకంటే చాలా ఛాలెంజెస్ ఉంటాయి, వర్క్ ఛాలెంజెస్ ఉంటాయి. ఇక్కడ ఆ యొక్క వర్క్ పతాక స్థాయిలో ఉంటుంది. ఒక 10 మంది చేస్తే కానీ అయిపోయిన వర్క్ పిఎంసీలో ఉంటుంది. నువ్వు రెయిన్బోలో చేసినా పిఎంసీలో వర్క్ ఉంటుంది. అంత వర్క్ని ఎప్పుడు బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకు తీసుకెళ్ళడం అన్నది చిన్న విషయం ఏం కాదు. యాజ్ ఎ లేడీ, వన్ అండ్ ఓన్లీ వాణి మేడంకి ఎన్ని కృతజ్ఞతలైనా చెప్పుకోవచ్చు. వండర్ఫుల్. దాని తర్వాత ఇప్పుడు మాధవి మేడం ఫుల్ ప్లెజ్డ్గా ఇన్వాల్వ్ అయ్యారు. ఆవిడ ఇంకా ఎంతో బాగా కృషి చేస్తున్నారు. ఈసారి మధుర ప్రోగ్రామ్కి శేషరత్నమ్మ గారు అయితేనేమి, ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ శ్రీలక్ష్మి మేడం అయితేనేమి, మన మేనేజర్ ది పిఎంసి ట్రస్ట్ మేనేజర్ సత్యనారాయణ గారు అయితేనేమి చాలా బాగా వర్క్ చేస్తున్నారు. వాళ్ళందరి ఎఫర్ట్సే ఈ BIM 6. అంటే పిఎంసి ట్రస్ట్ టీం అంతా కూడా ఈ ఆర్మీకి కావలసిన అంతరంగ ఆయుధాలకు సిద్ధం చేయిస్తున్నారు అనమాట. వీళ్ళంతా హెడ్స్ అనమాట. అది ఆర్మీ ఆఫీసర్స్ ఇల్లు ట్రైనింగ్ ఇవ్వడం అయినా అవి తెచ్చుకోవడం అయినా. చెప్పండి ఆనంద్ గారు,
అక్కడికి ఇన్ని 5 బిఏఎంలోకి వచ్చిన వాళ్ళు, ఇంత శక్తి జ్ఞానం తీసుకున్న వాళ్ళలో వచ్చిన ఇన్నర్ ట్రాన్స్ఫర్మేషన్ గురించి మీకు ఏం చెప్పారు? వాళ్ళలో ఏం జరుగుతుంది? ఇది చాలా మంచి క్వశ్చన్ సార్. ఏంటంటే చాలామంది నాతో పర్సనల్గా షేర్ చేసినప్పుడు వాళ్ళు సరే ఎప్పుడు తెలియని ఒక అనుభూతిని మేము పొందుతున్నాం సార్. ఎందుకంటే మనుషులు కూడా ఒక కమిట్మెంట్, ఒక ప్యూరిటీ, ఒక డెడికేషన్, ఒక రెస్పాన్సిబిలిటీ తీసుకున్నటువంటి పీపుల్ అక్కడికి వస్తారు. ఆ మాస్టర్సే వస్తారు. వాళ్ళ ధ్యానం కూడా పరాకాష్ఠలో ఉంటుంది. ఆ సామూహిక ధ్యానంలో పాల్గొన్నప్పుడు దాని యొక్క శక్తి ఇట్లా కళ్ళకు కనబడుతుంది. అది అట్లా చాలామంది వాళ్ళ అనుభవాలు చెప్పినప్పుడు చాలా ఆనందంగా ఫీల్ అయ్యాం. ఓ, దీనికి ఒక అర్థం పరమార్థం ఉంది ఇలా. అందుకే పత్రిసార్ కూడా మనల్ని ఎప్పుడు బయటికి తీసుకెళ్లేవాళ్ళు సార్. ఎస్, ట్రెక్కింగ్స్ అని. అవును. ఎందుకు బయట సైడ్ ప్లేసెస్లో మనల్ని ఎప్పుడు తీసుకెళ్లేవారు ఆయన? ఎందుకంటే చాలా ట్రాన్స్ఫర్మేషన్ అంతా ఆ యొక్క ప్రదేశాలలో జరుగుతుంది. అది శక్తివంతమైన ప్రదేశాలకు వెళ్ళినప్పుడు పిరమిడ్ల నిర్మాణానికి ముందు ట్రెక్కింగ్లో ఎక్కువ పెట్టారని విన్నాం కదా మనం. అవును, శక్తివంతమైన ప్రదేశాలకు తీసుకెళ్ళినప్పుడు మన లోపల ఉన్న శక్తి మార్పు చెందుతుంది. రైట్, న్యూ ఎనర్జీని తీసుకుంటాం మనం. అట్లా ఈ బిఏఎంలకు 5 బిఏఎంలలో దేనికదే యూనిక్. ఫస్ట్ టైం ఇక్కడికి వచ్చినప్పుడేమో పత్రి సార్తో ఆ ఎక్స్పీరియన్స్ వీళ్ళందరికీ ఒక అద్భుతం. అండ్ ఈ ఆఫీస్ చూశారు. అప్పటి వరకు మన పిరమిడ్ మాస్టర్లకి రకరకాల ఒపీనియన్స్, రకరకాల వాళ్ళ యొక్క ఊహాగానాలు వేరే నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి. ఇక్కడికి వచ్చి చూసిన తర్వాత వామ్మో, ఇంతమంది ఎంప్లాయీసా, ఇంత వర్క్ చేస్తేనే మనం ఆ టీవీ చూడగలుగుతున్నామా, ఇన్ని ఫ్లోర్లలో నడిపితే తప్ప ఈ ఛానల్ మనం నడపలేమా. కానీ బయటికి వీళ్ళకి అర్థమైంది ఏంటి, చాలా నాన్ సెన్స్, న్యూ సెన్స్ లోపల ఉంది బ్రెయిన్లలో. ఇక్కడికి వచ్చిన తర్వాత అందరు క్లియర్ అయిపోయారు. రైట్, సార్ సమక్షంలో ఆ చేసిన ధ్యానం నెక్స్ట్ లెవెల్. అది ఇది ఇక్కడ జరిగినప్పుడు, శ్రీశైలంలో జరిగినప్పుడు మామూలు లేదు. అది అసలు ఆ యొక్క ఫుడ్ కానీ, ఆ మెడిటేషన్ కానీ, ఆ స్పీచెస్ కానీ, మాస్టర్లందరి యొక్క వాళ్ళ యొక్క ఎంజాయ్మెంట్ కానీ పతాక స్థాయిలో ఉన్నింది. ప్రతి ఒక్కళ్ళు, ఎస్పెషల్లీ ఎందుకంటే అక్కడ ఉన్నది సాక్షాత్ ఆ పరమేశ్వరుడు. ఆ యొక్క ఆ దర్శనాలు కానీ, సిద్ధనాగేశ్వరరావు గారి వాళ్ళ యొక్క ట్రీట్మెంట్ కానీ, మొత్తం వాళ్ళ ఫ్యామిలీ అంతా దిగారు అక్కడ. అన్ని స్పర్శ దర్శనాలే కదా, మళ్ళీ అన్ని మామూలు బయటికి వెళ్ళొచ్చు కాదు, స్పర్శ దర్శనాలు చేయించారు. టెంపుల్లో మెడిటేషన్ అన్ని నెక్స్ట్ లెవెల్. అది శ్రీశైలం ఆ ఎక్స్పీరియన్సెస్ ఒక అద్భుతం. అక్కడ ధ్యానం చేసినప్పుడు ఎంతోమంది వాళ్ళ ఎక్స్పీరియన్స్ చెప్పారు. అందుకే ఎస్పెషల్లీ మనం అక్కడ వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ని మనం చెప్పిస్తాం, మనం వింటాం. ఎస్, మన బిఏఎంకి వచ్చినప్పుడు నైట్ పూట ఎవరు నిద్రపోరు, అందరు కూర్చొని వాళ్ళ అనుభవాలు షేర్ చేసుకుంటుంటారు. మళ్ళీ పొద్దున్నే మళ్ళీ అటెండ్ అవుతారు. అట్లా థర్డ్ ఎక్స్పీరియన్స్ బిఏఎం 3 వచ్చేసి ఖమ్మం ది అల్టిమేట్. ఎందుకంటే ఆ ప్లేస్ ఒక అద్భుతం. ఆ సరోజం మేడము, ఆ రఘురామ్ ప్రసాద్ గారు, అక్కడ ఉన్నటువంటి వాళ్ళ టీము, అది ఒక నెక్స్ట్ లెవెల్. ఆ ప్లేస్ అన్నిట్లలో ధ్యానం చేసినప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క ఎక్స్పీరియన్స్ వాళ్ళకి. ఈ అనుభవాలు ఎలా ఉంటాయో తెలుసా? మన కొన్ని అనుభవాలను మనం విని ఉండం, కొన్ని అనుభవాలను మనం పొంది ఉండం. విని ఉండని అనుభవాలను, పొంది ఉండని అనుభవాలను బిఏఎంలో పొందుతున్నారు. ఇది ఎందుకంటే నేను మళ్ళీ చెప్తున్నాను, ఇప్పుడు ఏదైనా ఒక ఫ్రీ అని ఒక ప్రోగ్రాం పెట్టినప్పుడు, ఫ్రీ అన్నప్పుడు ఒక ప్రోగ్రాం జరుగుతుంది, కొన్ని వేల మంది వస్తారు, గుంపు అంతా వస్తుంది. ఈ గుంపులో అన్ని రకాల మనుషులు ఉంటారు. దానికి 1 లక్ష రూపాయలు ఛార్జ్ చేసామనుకో, ఈ 1000 మంది కాస్త 10 మందే తయారవుతారు. ఈ 10 మంది ఎలాంటి వాళ్ళు, అరే 1 లక్ష రూపాయలు పెట్టాము, ఇక్కడ ప్రతి సెకండ్ను ఉపయోగించుకోవాలి అనేటట్టు వస్తారు. కమిట్మెంట్ ఉంటుంది, చెప్పేది చాలా శ్రద్ధగా వింటారు, డెడికేషన్ ఉంటుంది, తీర్మానించుకుంటారు. ఏది ఏమైనా సరే మనం పే చేశాం కాబట్టి ఇక్కడ నుంచి మనం ఖచ్చితంగా ఏదో ఒకటి తీసుకునే వెళ్ళాలని తీర్మానించుకుంటారు. ప్రతి రూపాయికి ఒక రిటర్న్ తీసుకునే పోవాలనుకుంటారు. అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నా. అవునవును, వాస్తవమే. అట్లా 1 లక్ష రూపాయలు అనేసరికి కొన్ని 1000 మంది కాస్త 10 మంది తయారవుతారు. ఓకే, ఇక్కడ 1 లక్ష రూపాయలు కాదు, 1 కోటి రూపాయలు మనం పెడితే ఎంతైతే రిటర్న్ తీసుకుంటామో అంత రిటర్న్ తీసుకునేటువంటి మాస్టర్లు వస్తున్నారు ఇక్కడికి. రైట్, వచ్చిన ప్రతి ఒక్కళ్ళని చూస్తాం కదా, వాళ్ళకున్న శ్రద్ధ అమోఘం. ఆ చేసే ధ్యానం కూడా పతాక స్థాయిలో చేస్తారు వాళ్ళు.
వాళ్ళ డెడికేషన్ చూస్తే ఎంత ఆనందం వేస్తుందో. చాలామంది వాళ్ళ అనుభవాలు చెప్పారు నాకు. సార్ మాకు ఉన్నటువంటి హెల్త్ ఇష్యూస్ ఆ ప్రోగ్రాం పోయి వచ్చిన తర్వాత మాకు చాలా మార్పు వచ్చింది సార్. నాకు ఈ హెల్త్ ప్రాబ్లం తగ్గింది సార్. మాకున్న మానసిక సమస్యలు తగ్గాయి సార్. మాకున్న ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ తగ్గాయి. ఫిజికల్గాను రైట్, సోల్ పరంగా సార్ మా లోపల ఈ చేంజెస్ని మేము గమనిస్తున్నాం. చాలా సంయమనాన్ని పాటిస్తున్నాను నేను. చాలా ఓపికతో నేను చాలా చక్కగా నేను చూసుకుంటున్నాను. ఇంత మునుపు నా పరిస్థితి అలా లేదు. ఇట్లాంటి మనకు అర్థం అయ్యేటువంటి అనుభవాలు ఇవైతే, అర్థం కాని అనుభవాలు సార్ యాస్ట్రల్ ట్రావెల్ ఎక్స్పీరియన్సెస్ అద్భుతంగా ఉన్నాయి సార్ నాకు ఈ ప్లేస్లో అంటారు. కాస్మిక్ వ్యాలీకి పోయినప్పుడు ఎంతమంది చెప్పారు ఈ అనుభవాలను. కొంతమంది వాళ్ళ థర్డ్ డే ఎక్స్పీరియన్సెస్ చెప్పారు. రైట్, ఎందుకంటే ఈ సత్యదర్శనం ప్రోగ్రాం మామూలు వాళ్ళు కూడా చూస్తుంటారు. ధ్యానం చేయని వాళ్ళ అనుభవాలు, అంటే ధ్యానం చేసే వాళ్ళ యొక్క అనుభవాలు ధ్యానం చేయని వాళ్ళు కనుక వింటే, ఈ ధ్యానం చేయని వాళ్ళకి వీళ్ళు పిచ్చోళ్ళకి కనబడతారు. అవును, నేను అందుకే మొత్తం అంటే ఇక్కడ వీళ్ళకి వచ్చిన అనుభవాలను నేను మీతో పంచుకోవట్లేదు, ఎస్, సూచాయిగా చెప్తున్నాను పైన. అంటే మొత్తం మీద బయట నేను ఎన్ని సంవత్సరాలు సాధన చేసినా నా ఎదుగుదల కనబడట్లేదు అనుకునే ప్రతి ఒక్కరిలో కూడా ఒక అద్భుతమైన ఎదుగుదల కనబడుతుంది అని మీరు చెప్తుంటే అర్థమవుతుంది. 100% కనబడుతుంది. ఎందుకంటే అక్కడికి వచ్చే వాళ్ళంతా సీనియర్ మాస్టర్సే. హైయెస్ట్ వర్క్ కదా మళ్ళీ, అందులోనూ అది పిఎంసి ఆర్మీ. దానికి ఒక ఉద్దేశం ఉంది. అది ఒక కాజ్ కోసం ధ్యానం చేస్తున్నారు. ఒక కాజ్ కోసం ధ్యానం చేస్తాం. ఇప్పుడు లోక కళ్యాణం కోసం మీరు ఏం చేసినా తన స్వకల్యాణం అయిపోతుంది. దాని రిటర్న్స్ కూడా అంత భారీగా ఉంటాయి. రైట్, నేను విన్నది ఏంటో తెలిసిన అనుభవం, ఒక బ్రాండ్ అంబాసిడర్గా చేరిన వ్యక్తి వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ ఇబ్బందులు కష్టాల్లో ఇంట్లో ఇబ్బందులు ఉన్న వాళ్ళకి వాళ్ళ ఛానల్లో వచ్చే పిఎంసిని ఆన్ చేసి ఇచ్చారు. నేను విన్న అనుభవం, ఆన్ చేశారు అంతే, దట్స్ ఆల్. ఆ పిఎంసి రన్ అవుతూ ఉంటే వాళ్ళ ఇంట్లో ప్రశాంతత ఆనందం వెల్లువిరిచి వాళ్ళు బ్రాండ్ అంబాసిడర్గా చేరి ఇప్పుడు మనకు సహకరిస్తున్నారు. అట్లాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు తెలుసా? ట్రైన్లో రాఘవరావు సార్ ఫోన్ చేశారు. జక్క రాఘవరావు సార్ ట్రైన్లో వెళ్తున్నారు, షిరిడి వెళ్తున్నారు. నాన్న నీతో అర్జెంటుగా మాట్లాడాలన్నాడు. చెప్పండి సార్ అన్నాను. ఇక్కడ ఒకటే ఫ్యామిలీలో నాన్న వాళ్ళ భర్త, వాళ్ళ ఆవిడ, వాళ్ళ పిల్లలు అందరూ పిఎంసీకి డబ్బులు ఇస్తారంట. భార్య నువ్వు ఎక్కువ ఇస్తావా అంటే, భార్య 5,000 అంటే భార్య మీద పోటీకి భర్త, మీరిద్దరు అంత ఇస్తున్నారంటే నేను ఇంకా ఎక్కువ ఇవ్వాలని వాళ్ళ కూతురు. వీళ్ళని చూస్తే నాకు చాలా ముచ్చటేస్తుంది అని చెప్పేసి షిరిడీలో వాళ్ళతో మాట్లాడిచ్చారు కూడా. వా, అంటే ఫ్యామిలీ ఇక్కడ సహకరించడంలో పోటీ పడుతున్నారు, బాధ్యత తీసుకున్నారు. అది బాధ్యతతో సహకరించడం. బాధ్యత అన్నది ఆత్మకు, వాళ్ళ ఆత్మను సూచిస్తుంది వీళ్ళు ఈ స్థాయిలో ఉన్నారని. అది బయట అయితే ఏం చేస్తారు, సంపాదనలో పోటీ పడతారు. మీకన్నా ఎక్కువ నేను సంపాదిస్తాను, కానీ ఈ ఆర్మీలో ఇవ్వడంలో పోటీ పడుతున్నారు. ఇది కదా అసలు సిసలైన. అట్లానే ఈ షిరిడీకి వచ్చిన వాళ్ళల్లో కూడా మన గంగారెడ్డి గారు ఉన్నారు, ఆర్మూర్ మాస్టర్. ఎంత ఆనందపడిపోయాడో. అట్లే రాజు ఉన్నాడు, రాజు మాస్టర్. గంగారెడ్డి గారు, రాజు గారు వాళ్ళు ఇద్దరు చేసినటువంటి సపోర్టే షిరిడీ ప్రోగ్రాం. వావ్, వాళ్ళిద్దరూ ఎంత నిలబడ్డారో ఆ ప్రోగ్రాం కోసం. ఆ ఇద్దరు మాస్టర్స్కు మనం ఎన్నైనా కృతజ్ఞతలు చెప్తాం. థ్యాంక్ యూ మాస్టర్స్. వాళ్ళిద్దరూ చెప్పారనమాట, ఓ సార్ హనుమంతరాజు గారితో మేము ఎంత అద్భుతంగా అన్ని షేర్ చేసుకున్నాము. ఆయన ఇంత గొప్పవాడని మాకు తెలియదు సార్, ఇంత సింపుల్గా ఉంటాడు ఆయన, కానీ ఇన్ని అనుభవాలు ఉన్నాయి ఆయన దగ్గర, ఇంత ఎక్స్పీరియన్స్ ఉంది, పిఎంసీలో ఇలాంటి మనిషి ఉన్నాడు అని చెప్పేసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి ఫోన్ చేశారు. అది మనము ఇక్కడ చిన్నగా సహకరిస్తేనే ఇంత ఉన్నదంటే, ఇంతమందిని నడిపిస్తున్న తనలో ఎంత ఉండాలి? 100%. అలానే మన కిషన్ రెడ్డి గారికి అప్పుడు బాలేదు అసలు, ఆయన కానీ ప్రోగ్రాంకి వచ్చేసారు. అంటే ఆ ఎనర్జీ అలాంటిది ఆ ప్లేస్లో. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి పీపుల్ యొక్క కమిట్మెంట్ అంత స్థాయిలో ఉంటుంది, అంత పీక్స్లో ఉంటుంది. ఒక ప్యూరిటీ, ఒక కమిట్మెంట్ ఉన్నటువంటి పర్సన్తో మనం ఉన్నప్పుడు మన ఎనర్జీ కూడా ఎంతో ఆటోమేటిక్గా చేంజ్ అవుతుంది. అలాంటి వాళ్ళు కొన్ని వందల మంది ఉన్నప్పుడు దాంట్లో మనం ఉంటే. బాంబేలో ట్రైన్ ఎక్కేటప్పుడు మెట్రో ఎప్పుడైనా ఎక్కారా? మెట్రో ఎక్కినప్పుడు ఏం చేయనక్కర్లు, ఊరికి నిలబడితే చాలు, వాళ్ళే తీసుకెళ్ళిపోతారు లోపలికి. దిగేటప్పుడు కూడా ఏం లేదు, మధ్యలో ఊరికే ఉంటే చాలు, నిన్నే తీసుకెళ్ళిపోతారు, తోసుకుంటూ తీసుకెళ్ళిపోతారు. సేమ్ అలాంటిది ఇది కూడా. మనం వచ్చి నేను బ్రాండ్ అంబాసిడర్ ఉంటాను, ఒక మెడలో నేమ్ ట్యాగ్ వేసుకొని అక్కడ నిలబడితే చాలు, మనల్ని తోసుకొని తీసుకెళ్ళిపోతారు.
వావ్ వావ్, అలాంటిది ఇది బ్రాండ్ అంబాసిడర్ మీట్ అనేది. బాగుంది ఇది. నిలబడితే దోసుకెళ్ళిపోవడం, ఎంజాయ్మెంట్, ఎంటర్టైన్మెంట్, మెడిటేషను, ఎన్లైటైన్మెంట్, ఆక స్థాయిలో ఉంటాయి, పవర్ అన్నీ ఉంటాయి. ఓకే. అసలు కాస్మిక్ వ్యాలీలో క్యాంప్ ఫైర్ వేసాం, మామూలు ఎంజాయ్ చేయలేదు, డ్యాన్స్లు హోల్ నైట్ అంతా. రైట్. ఒక ఆవిడ వచ్చి, పెద్ద ఆవిడ, నాయన ఈ జీవిత కాలంలో డ్యాన్స్ వేయాలని నా కోరిక నాయన, తీరింది అది తీరకనే నేను పోతానేమో అనుకున్నాను, ఆ కోరిక తీరింది, చాలా ఆనందమైన అని చెప్పేసి ఇట్లా దండం పెడుతుంది. అంటే ఇప్పుడు ఇది ఒక అల్టిమేట్ పాయింట్ ఏంటంటే మన లోపల తీరకుండా ఉన్నాయి అన్నీ కూడా క్లియర్ అవుతాయి. బ్రాండ్ అంబాసిడర్స్ మీటిలోకి వెళ్ళి దీనికి వర్క్ చేస్తే అన్నీ తీరిపోతాయి, సునాయాసంగా వెళ్ళిపోవచ్చు. ఇక హ్యాపీ మనం చేయాల్సింది చేస్తే రావాల్సింది వస్తుంది, మన జీవితంలోకి రావాల్సిన అన్నీ అవే వస్తాయి. ఇప్పుడు రిచర్డ్ బాగ్ మహానుభావుడు చెప్పారుగా, కోరిక శక్తి లేకుండా కోరిక ఇవ్వబడదు. అవును, ఆ కోరిక ఉందంటే శక్తి ఉంటుంది. అవును. ఆ శక్తి ఇన్ని రోజులు అందలా, అవును. ఆ గ్రూప్లో ఒక ఆర్మీలో చేరినప్పుడు ఆ ఫైర్ అందింది. అలాగే తిరువన్నామలై మ్మ్. శ్రీనివాస్ గారు, మన పిఎంసి వైస్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ గారు దీని వెనుక చాలా బాగా వర్క్ చేశారు. ఆయన వెళ్ళి అక్కడ అన్ని రూమ్స్ అన్నీ, ఎందుకంటే ఒకటే చోట దొరకలా. అవును, డిఫరెంట్. ఖమ్మంలో అనుకో మనం అంతా ఒకటే చోట ఉన్నాం, షిరిడీలో మనం అంతా ఒకటే చోట ఉన్నాం, శ్రీశైలంలో మనం అంతా ఒకటే చోట ఉన్నాం, కానీ అది పాసిబుల్ అవ్వాల తిరువన్నామలలో. ఓకే. కొన్ని ప్లేసెస్లో మనం తీసుకోవడం జరిగింది. ఓకే, అంటే బిజీ ఏరియా కదా, అది బిజీ ఎప్పుడూ ఏరియా వస్తూ కదా. ఉంటుంది. కొన్ని మనము చేసిన తర్వాత అక్కడ ఆ గిరి ప్రదక్షిణ ఒక అద్భుతం. మ్మ్. చక్కగా గిరి ప్రదక్షిణ చేశారు, ఆ శక్తిని పుంజుకున్నారు అట్లే మన మాస్టర్స్ అంతా కూడా. మన విజిట్ తర్వాత అసలు తిరువన్నామలై అనేది పిఎంసిలో నాన్ మెడిటేటర్స్ కార్పొరేట్ వాళ్ళు కూడా చూసి మేము వెళ్తామని చెప్తున్నారు మనతో, అవును, మన పిఎంసిలో చూసి. అవును, అసలు ఆ ప్రతి పౌర్ణమి కవరేజ్ కూడా అద్భుతం అసలు. అవును. మ్మ్. సో తిరువన్నామలైలో ఆ శక్తికి కనెక్ట్ చేయాలి అన్నదాన్ని దృష్టిలో పెట్టుకొని మనం తిరువన్నామలై పెట్టడం జరిగింది. అది కూడా ఆ పరమేశ్వరుడి యొక్క శక్తితో శివతాండవం చేస్తూ ఉంటుంది. ఇప్పుడు శ్రీకృష్ణ భగవానుల దగ్గరికి వెళ్ళబోతున్నాం. రైట్. ఇంకా అదే దాని మధుర. ప్రత్యేకత. మ్మ్. సో ఆ ప్లేస్లో ఒక అద్భుతం ఉంది. ఆ ప్లేసే ఒక అద్భుతం. ఎందుకంటే ఎంత హింస జరిగిందో కంసుడి ద్వారా, ఆ 8వ సంతానంగా వచ్చినటువంటి కృష్ణుడు ద్వారా అన్ని అద్భుతాలు జరిగాయి. Yes. ఒకటే ప్లేస్లో ఎంతైతే హింస జరిగిందో, జరగకూడని హింస, అది కూడా పుట్టిన బిడ్డను చంపడం అనేది మహాహింస. ఎంత జరగకూడనిది జరిగిందో అంతే చక్కగా లోక కళ్యాణం అక్కడి నుంచి విశేషంగా జరిగింది. తర్వాత ఆనందానికి, ఒక అద్భుతానికి ఆలవాలు మధుర. ఆ యొక్క శ్రీకృష్ణుడి శక్తితోటి, ఆయన యొక్క వైబ్రేషన్కి, ఆయన యొక్క ఫ్రీక్వెన్సీకి ఇప్పుడు ఈ ఆర్మీ కనెక్ట్ అవుతుంది. యా, వండర్ఫుల్. అసలు శ్రీకృష్ణ భగవానులు అంటే శ్రీకృష్ణ భగవానులు అయినది మనకు తెలుసు, కానీ చిన్ననాటి నుండి ఎన్ని ఎదుర్కొన్నారు. సో పిరమిడ్ మాస్టర్స్ కూడా ఎన్నో ఎదుర్కొంటున్నారు. అవును, ఈ లోక కళ్యాణం కోసం నిలబడ్డప్పటి నుంచి ఛాలెంజెస్. పిఎంసికి నిలబడితే ఇంకా అవుతుంది. వాటన్నిటికీ ఆయనలాగా ఒక జగద్గురువు లాగా మనం కూడా ఎదగవచ్చు ఆ ఎనర్జీ కనెక్ట్ అయితే అనేది మీరు చెప్తుంటే అర్థమవుతుంది. 100%. పుట్టడమే జైల్లో, అది పుట్టిన ప్రతి బిడ్డ చనిపోయే, పుట్టిన తర్వాత కూడా లెక్కలేనన్ని కష్టాలు, లెక్కలేనన్ని అవమానాలు, లెక్కలేనన్ని బాధలు, కానీ ఎక్కడ నవ్వు చెక్కు చెదరలేను. యా, అందుకే నవ్వు సరదా తత్వం. ఆ తత్వం అలా జీవించాలి అనేటువంటి సందేశాన్ని మనకి ఇచ్చాడు ఆయన. ఎస్. అంటే నీ చుట్టూ ఎన్ని ఉన్నా సరే ఆయన మాత్రం ఎప్పుడు పరమాత్మ స్థితిలో ఉన్నాడు. ఆ స్థితిలో ఉన్నప్పుడు ఎప్పుడు ఆనందమే ఉంటుంది. ఆ స్థితి మిస్ అవుతే మాత్రం సరదా తీరిపోద్ది. ఓకే, ఎన్ని ఉన్నా ఆ సరదాతో ఉండడానికి మనకి ఈ శక్తి జ్ఞానం తీసుకోవడానికి వెళ్తున్నాం. 100%. అట్ ది సేమ్ టైం మన యొక్క ఎనర్జీని, ఆ ఎనర్జీతో ఎప్పుడైతే కనెక్ట్ చేసుకుంటామో లెక్కలేనన్ని మార్పులు వస్తాయి. ఇప్పుడు ఈ ప్రోగ్రాంకి కూడా ఏమో అందరు రాలేరు సార్, ఈ ప్రోగ్రాంకి కూడా అందరు రాలేరు, హైలీ ఇంపాసిబుల్. ఎందుకంటే అంటే నేను దీనేం గొప్పగా చెప్పట్లేదు, ఎవరైతే అర్హత కలిగి ఉంటారో వాళ్ళే వస్తారు. నిజమే. ఇప్పుడు షిరిడీకి వెళ్ళాలంటేనే వారి పిలుపు లేకుండా వెళ్ళలేము అంటున్నారు అందరూ. 100%. కొన్ని సంవత్సరాల నుండి మేము షిరిడీ వెళ్ళాలనుకుంటున్నాం అని రీసెంట్లీ వెళ్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. అంటే ఏంటి,
వారి పిలుపు వారి అనుమతి లేకుండా వెళ్ళలేమంటున్నాం. అలాంటిది ఒక జగత్ గురువు జన్మించిన స్థలానికి మనం ఒక జగత్ కళ్యాణం కోసం వెళ్ళాలంటే అసలు మామూలు విషయం కాదు. ఇప్పుడు డబ్బు ఉంటుంది కానీ వెళ్ళలేరు. ఎస్, డబ్బు ఉంటే ఎందుకు వెళ్ళలేరండి? ట్రైనో బస్సో ఫ్లైట్లో కూడా వెళ్ళే డబ్బులు ఉన్న వాళ్ళు ఉన్నారు. అక్కడ డబ్బు కాదు, క్వాలిటీ, ఎస్, క్వాలిఫికేషన్ ఇవన్నీ ఇంపార్టెంట్. కాబట్టి బ్రాండ్ అంబాసిడర్స్ అనేటువంటి వాళ్ళు ఆ క్వాలిటీని పెంచుకుంటున్నారు. ఇంకా ఎస్, ఈ బ్రాండ్ అంబాసిడర్స్ ద్వారా వాళ్ళ అర్హతను ఇంకా పెంచుకుంటున్నారు, వాళ్ళ స్థాయిని ఇంకా పెంచుకుంటున్నారు, ఆత్మ ఉన్నతిని. ఈ ఆత్మ ఉన్నతికి బ్రాండ్ అంబాసిడర్గా చేరడం మీకు ఈజీ వే. అది మీ యొక్క ఎదుగుదలకు ఒక సులువైన మార్గం ఏంటంటే బ్రాండ్ అంబాసిడర్గా చేరడం. అంటే ఆత్మ ఉన్నతి కోసం ఒక పాస్పోర్ట్ లాంటిదా? అన్ని దేశాలకు వెళ్ళాలంటే పాస్పోర్ట్ కావాలి కదా. 100%. సో ఆత్మ ఉన్నతి కోసం మనం బ్రాండ్ అంబాసిడర్ చేయడం, పిఎంసికి పిఎంసి కంటే మళ్ళీ పర్సన్కి కాదు, వ్యక్తులకు కాదు, లోక కళ్యాణానికి వ్యవస్థ అది. అది ధ్యాన జగత్తుకి. ధ్యాన జగత్, శాకాహార జగత్, పిరమిడ్ జగత్లు మనం మాట్లాడుతున్నాం. అవి మేనిఫెస్ట్ అవ్వాలి అంటే ఈ ఆర్మీ స్ట్రెంగ్తన్గా ఉండాలి. రైట్. ఈ ఆర్మీ స్ట్రాంగ్ అయితే ఆటోమేటిక్గా ఆ వ్యవస్థ స్ట్రాంగ్ అవుతుంది. వావ్. పిఎంసి అనేటువంటి వ్యవస్థ స్ట్రాంగ్ అయితే ఇవన్నీ జరగడం చాలా సులువు, చాలా ఈజీ. అందుకే బ్రాండ్ అంబాసిడర్ మీట్ అనే కాన్సెప్ట్ను పత్రి సార్ తీసుకొచ్చారు. అండ్ ప్రతి పిరమిడ్ మాస్టర్ బాధ్యతగా ఆలోచించాలి. ఒకప్పుడు మనము బ్లాక్ అండ్ వైట్ ప్యాంప్లెట్లు పంచేవాళ్ళం. మనం మహా అయితే కలర్ ప్యాంప్లెట్లకు వచ్చాం ఇన్ని సంవత్సరాల్లో. కానీ టీవీ ఛానల్ ద్వారా, శాటిలైట్ టీవీ ఛానల్ ద్వారా కొన్ని కోట్ల మంది ఈరోజు ప్రస్తుతం ప్రతి క్షణం సత్యాన్ని తెలుసుకునే జ్ఞానాన్ని వింటున్నారు. ఈరోజు కొన్ని కోట్ల మంది ఆరోగ్యవంతంగా జీవిస్తున్నారు, కొన్ని కోట్ల మంది ఆనందంగా జీవిస్తున్నారు, కొన్ని కోట్ల మంది వాళ్ళ ఆత్మను తెలుసుకొని వాళ్ళ పర్పస్ ఆఫ్ లైఫ్ని తెలుసుకొని ఆ లైఫ్ని లీడ్ చేస్తున్నారు. దీని అంతటికి కారణం పిరమిడ్ మెడిటేషన్ ఛానల్. ఈ ఛానల్కు సహకరించడము అంటే మనము సహకరించుకోవడం, ఈ లోక కళ్యాణానికి సహకరించడం. దీనికోసం ఏర్పాటు చేయబడిందే బ్రాండ్ అంబాసిడర్స్ మీట్. బ్రాండ్ అంబాసిడర్గా చేరిన ప్రతి ఒక్కరికి ఒక వాళ్ళ జీవితంలో వాళ్ళు ఎప్పుడు చూడని ఒక ఆనందాన్ని చూపించాలి, వాళ్ళు ఎప్పుడు చూడని ఒక రుచిని చూపించాలి, ఎప్పుడు చూడని ఆనందాన్ని వాళ్ళు ఎక్స్పీరియన్స్ చేయించాలి, కొత్త కొత్త అనుభవాలను చూపించాలి అన్న ఉద్దేశంతో, ఆ ఉద్దేశంతో ఏర్పాటు చేసిందే ఈ యొక్క ప్రోగ్రామ్స్. మధుర ఈ BAM 6లో మీ ఊహకు అందదు. అది ఎంత అద్భుతంగా ఉంటుందో, అది ఎంత అద్భుతంగా జరుగుతుందో. రైట్. అందులో పాల్గొని ఎక్స్పీరియన్స్ చేయాలి తప్ప ఎక్స్ప్రెస్ చేయడానికి కుదరదు. రైట్. ఎక్స్పీరియన్స్ తప్ప ఎక్స్ప్రెషన్ ఉండదు. సో ఇప్పుడు మనం లైవ్లో చూసినప్పుడే ఆ ఎనర్జీని అద్భుతంగా ఫీల్ అవుతున్నారు అందరూ. ఎస్. ఇంకా అక్కడికి వెళితే ఇంకెట్లా ఉంటుంది. సో నెక్స్ట్ కూడా అనౌన్స్ చేశారు మీరు, BAM 7 కూడా. అవును, రామ జన్మభూమి అయోధ్యలో ఏర్పాటు చేయబోతున్నారు. అది కూడా ఉత్తరప్రదేశేగా. సో ఎందుకంటే ఆ ఎనర్జీతో కనెక్ట్ చేయడమే లక్ష్యం. రాముడు వచ్చాడు అంటున్నాగా, ఆ వచ్చిన రాముడిని కలుసుకొని సాంగత్యం చేసి రావాలి. ఇప్పుడు మనం అందరూ ఫిజికల్గా వెళ్తున్నారు, మనం ధ్యాన సాధన కోసం వెళ్తాం అక్కడికి. ముఖ్యంగా ఈ ఎపిసోడ్ ద్వారా మీ అందరికీ విన్నవించుకుంటున్నది ఏంటంటే, ప్లీజ్, మోస్ట్ వెల్కమ్, అందరికీ మీకు స్వాగతం పలుకుతున్నాం. బ్రాండ్ అంబాసిడర్ మీట్ 6 కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం. అందరూ తప్పకుండా రండి. ఇది నెక్స్ట్ లెవెల్ ఎక్స్పీరియన్స్. ఇది సామూహిక ధ్యానం, దాని అనుభవం పొందాలి తప్ప చెప్పేది కాదు. డ్యాన్స్లేమి, క్యాంప్ ఫైర్లేమి, ఈ యొక్క నదీ స్నానాలు అయితేనేమి, చుట్టూ ఉండేటువంటి అనేక గొప్ప గొప్ప శక్తి క్షేత్రాలను చూడడం అయితేనేమి, ఆ ప్రోగ్రాంకి వెళ్ళినప్పుడు నాట్ ఓన్లీ మధురనే కాకుండా చుట్టూ ఎన్నో ప్లేసెస్ ఉన్నాయి. బృందావనం ఉంది, ఆగ్రా తాజ్మహల్ ఉంది, అన్ని ప్లేసెస్ని చూస్తాం మనం. సో డియర్ ఫ్రెండ్స్, మోస్ట్ వెల్కమ్ టు మధుర బ్రాండ్ అంబాసిడర్ మీట్ 6.
ఈ ప్రోగ్రాంకి హృదయపూర్వక ఆహ్వానం పలుకుతోంది ది పిఎంసి ట్రస్ట్. ఈ ప్రోగ్రాంని ప్రతి ఒక్కళ్ళు వినియోగించుకోవాలి. ఎవరెవరైతే నాకు ధ్యానం కుదరట్లేదు అని అనుకుంటున్నారా, ఈ ప్రోగ్రాంకి రండి. ధ్యానమే ధ్యానం, నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది ధ్యానం. దీని ఆనందమే ఆనందం. ఇది ఎప్పుడైతే ఇటువంటి లోక కళ్యాణకరమైన కార్యక్రమాలలో మనం పాల్గొంటామో, మన లైఫ్లోకి ఏవైతే రావాలో, మన లైఫ్లో ఏమి జరగాలో అవన్నీ బై డిఫాల్ట్గా జరుగుతాయి. అత్యంత అనుభవం కలిగినటువంటి సీనియర్ మోస్ట్ మాస్టర్స్ యొక్క సాంగత్యంలో మనం ఈ కార్యక్రమాలను జరుపుకుంటాం. అన్ని రకాల వసతులు, ఎక్కడ ఏ చిన్న ఇబ్బంది లేకుండా ప్రతిదీ ఒక అద్భుతంగా జరగడానికి కావాల్సిన థింగ్స్ అన్నీ రెడీ అయి రంగం సిద్ధమైంది. ఎస్, ఓన్లీ అప్ అండ్ డౌన్ ఫేర్స్ పెట్టుకొని వస్తే చాలు. అక్కడికి మీరు మీ ప్రయాణ ఖర్చులు తప్ప అక్కడ ఏముండదు. మొత్తం అన్ని సర్వం సిద్ధం, అన్ని రెడీగా ఉన్నాయి. వచ్చి దాన్ని ఎక్స్పీరియన్స్ చేయడమే. తర్వాత ఇది ఎప్పుడు పడితే అప్పుడు వచ్చే అవకాశం కాదు. ప్రతిదానికి ఒక ప్రణాళిక ఉంటుంది. ఆ ప్రణాళికలో మనం ఉన్నామా లేదా చూసుకోవాలి. అది ఎప్పుడు పడితే అప్పుడు వచ్చేది కాదు. ఇప్పుడు జరుగుతోంది, ఇదొక అద్భుతం. దాంట్లో మనం పాల్గొనాలంతే. అది అన్నిసార్లు అవకాశాలు రావు, వచ్చినప్పుడు పట్టుకోవాలి. రైట్. ఇప్పుడు ట్రూత్ ఒక్కసారి ఇట్లా తలుపు కడుతుంది. ఆ తలుపు తట్టినప్పుడు పట్టుకోవాలి. కానీ మనస్సు 1,00,000 సార్లు తలుపు మూసేస్తుంది. అది కాబట్టి అవకాశం వచ్చినప్పుడు పట్టుకోవాలి. అవకాశాలని పట్టుకోవడమే ఒక మాస్టర్ యొక్క లక్షణం. దాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఎందుకంటే ఇది యునిక్ ప్రోగ్రామ్. రైట్. ఇటువంటి ప్రోగ్రాము ఒక అద్భుతం. ఇది ఎస్, మనము పత్రిసార్ ద్వారా అలా ఒక్కొక్క ప్రోగ్రాంకు వెళ్ళడం ద్వారానే ఒక అన్నవరం చూసాం. ఎక్కడో అది ఈస్ట్ గోదావరిలో ఉంటుంది. అన్నవరంలో జరిగిన ధ్యాన మహాయజ్ఞము అసలు అది నెక్స్ట్ లెవెల్. అది ఆ తర్వాత నుండి అక్కడ ఎనర్జీ చేంజ్ అవడం కూడా మనం ఎక్స్పీరియన్స్ అయ్యాం. అవును. అంతకుముందు వెళ్ళిన దానికి మన ధ్యాన మహా యజ్ఞాలు జరిగిన తర్వాత వెళ్తే టోటల్ అసలు ఆ టెంపుల్ వైబ్రేషనే చేంజ్ అయింది. అట్లా ఎన్ని ప్రోగ్రామ్స్ పెట్టి ఎన్ని ప్లేసెస్కి పత్రిసార్ మనల్ని తీసుకెళ్ళాడు. ఎస్, ఎప్పుడో 2006లోనే షిరిడి తీసుకెళ్ళాడు. 2007లో తిరువన్నామలై తీసుకెళ్ళాడు. రైట్. ఎన్ని క్షేత్రాలు. రైట్. మన వైజాగ్లో సింహాచలం కొండ కింద ధ్యాన యజ్ఞమే చేశారు. అప్పుడు మనం సింహాచలం కొండ మీద వెళ్ళి ధ్యానం చేసాం. ఎస్, ఎన్ని ప్లేసెస్కి మనల్ని పత్రిసార్ తీసుకెళ్లారు. ఎందుకు అన్ని క్షేత్రాలకు తీసుకెళ్తున్నారంటే అక్కడ ఉన్న ఎనర్జీని అంతా ఎక్స్పీరియన్స్ చేయడానికి. రైట్. ఆ ప్రకృతిలో ఆ యోగుల యొక్క శక్తి జ్ఞానానికి అనుసంధానమై రావడం. అంతేగా ఇప్పుడు ఫోన్లో కూడా చూడొచ్చు. మధురా చూడొచ్చు, మధురా పక్కన ప్లేసెస్ చూడొచ్చు, అన్నీ చూడొచ్చు. ఫోన్లో చూడడం ఏముంది. ఫోన్లో చూడడం వేరు, నువ్వు ఎక్స్పీరియన్స్ చేయడం వేరు. ఎస్, అనుభవ జ్ఞానం కోసమే మనం భూమి మీదకి వచ్చాం కదా. వండర్ఫుల్. చివరిగా మీ సందేశం. ఏం లేదు సార్, వన్ అండ్ ఓన్లీ పాయింట్. మనము ఇక్కడికి వచ్చింది ఒక పర్పస్ మీద. ఆ పర్పస్ తెలిస్తే జీవితం ఒకటి, తెలియకపోతే ఇంకొకటి. తెలిస్తే జీవితం ఆనందం, తెలియకపోతే నరకం. అంతే. కానీ తెలుసుకోవాలంటే సాధన కంపల్సరీ. అవగాహన అంటే జ్ఞానపూరితమైనటువంటి అవగాహన చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ సజ్జన సాంగత్యం అంతకంటే ఇంపార్టెంట్. సాంగత్యంతోనే ఇవన్నీ కనెక్ట్ అవుతాయి. ఇవన్నీ మనకు ఒకటే ప్లేస్లో అద్భుతంగా దొరుకుతాయి. రైట్. బ్రాండ్ అంబాసిడర్ మీట్లో. వావ్. మీ పర్పస్ మీకు ఎరుకలోకి తీసుకొచ్చే ప్రోగ్రామ్ ఇది. అట్ ది సేమ్ టైం ఆ కార్యక్రమాన్ని రూపొందించింది పిఎంసి అనేటువంటి వ్యవస్థను నడిపించడం కోసం. ఈ బ్రాండ్ అంబాసిడర్స్ అనేటువంటి వాళ్ళు పిఎంసి ఆర్మీ. ఇది ఈ లోక కళ్యాణం కోసం చేసేటువంటి ఈ పనిలో మీరు భాగస్థులైనప్పుడు మీకు జరగాల్సిన మీ జీవితంలో మీకు ఏవైతే రావాలో అవన్నీ నిండుగా వస్తాయి. మీ పర్పస్కి మిమ్మల్ని కనెక్ట్ చేసేటువంటి ప్రోగ్రామే ఈ బ్రాండ్ అంబాసిడర్ మీట్. వావ్. అండ్ పిఎంసి యొక్క అభివృద్ధి కూడా దాంతోనే ముడిపడి ఉంది. కాబట్టి ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టర్ విశేషంగా మీరు పాల్గొనాలి, విశేషంగా మీరు తరలి రావాలి. ఈసారి మధుర ఈ యొక్క కార్యక్రమం శ్రీకృష్ణుడి యొక్క జన్మస్థలంలో జరుగుతోంది. మార్చ్ 8, 9, 10 ఈ 3 రోజులు విశేషమైనటువంటి సామూహిక ధ్యానం, అద్భుతమైనటువంటి నృత్యాలతోటి, జ్ఞాన సంపదలతోటి
నదీ స్నానాలతోటి, క్యాంప్ ఫైర్లతోటి, విశేషమైనటువంటి ఎంజాయ్మెంట్, ఎంటర్టైన్మెంట్ తోటి మధుర ప్రోగ్రాం జరగబోతోంది. మీరందరూ తప్పకుండా రావాలి. ప్రతి ఒక్కళ్ళు బ్రాండ్ అంబాసిడర్గా చేరాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ ఆనంద్ గారు, అద్భుతమైన విషయాలు అందించారు. సో ఇదండి ఈనాటి సత్యదర్శనంలోని BAM6 మధుర. ఏముంటాయి ఇందులో? బాడీకి కావలసిన ఎంజాయ్మెంట్, మనసుకు కావలసిన ఎంటర్టైన్మెంట్, ఆత్మకు కావలసిన ఎన్లైటన్మెంట్ మనం ఆల్రెడీ పొందుతున్నాక, కానీ ఒక PMC పిరమిడ్ మెడిటేషన్ ఛానల్, పిరమిడ్ మాస్టర్స్ ఛానల్, మనం ఈ టీవీ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరి బాధ్యత మిత్రులారా. మొన్ననే ఒక అనుభవం విన్నాం. ఒక కూలీ చేసుకునే ఆవిడ PMC చూస్తూ ఎదిగాను కాబట్టి వారు ఎంత కష్టపడుతున్నారు అని వారికి వచ్చిన 300లో నెలకు 100 రూపాయలు PMC ట్రస్ట్కి ఇస్తున్నారు ఆవిడ. సో అలాంటి వాళ్ళు ఎంతోమంది మిత్రులారా. సో PMC ట్రస్ట్ బ్రాండ్ అంబాసిడర్గా చేరిన వాళ్ళు, చేరబోతున్న వాళ్ళందరికీ కూడా ఇదే మా విన్నపం. మధుర నుండి మీ యాత్ర ప్రయాణం చేయండి. 2024లో అద్భుతంగా ఉండాలని కోరుకున్నాగా, ఎన్నో లక్ష్యాలు రాసంగా, మన లక్ష్యాలను చేరుకోవడానికి ఒక అద్భుతమైన ఒక డెస్టినేషన్, ఒక ప్రారంభం మధుర నుండి. ప్రతి ఒక్కరూ బ్రాండ్ అంబాసిడర్గా చేరి PMC అభివృద్ధికి తోడ్పడాలని వేడుకుంటూ మరొక కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ ఆల్.